హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఇలా పావు కిలో క్యారెట్ ఇలా కోసుకోవాలండి సన్నగా. మరి సన్నగా కాకుండా మరి మీడియం కాకుండా ఈ సైజులో కోసుకోవాలి. ఆనియన్ ఒక 4 ఆనియన్ చిన్న చిన్న 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 దీంట్లోనే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ అంటే చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా కావాలన్నమాట. మసాలా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 2 స్పూన్ల ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఒట్టిమిరపకాయలు అనమాట. వెల్లుల్లి కూడా వేయాలి. నా దగ్గర వెల్లుల్లి ఇవ్వండి, సో అందుకే అది స్కిప్ చేసేస్తున్నాను. ఇంతవరకు ఉన్నాయి వరకు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకోవాలండి కొంచెం. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా వేసుకోవాలి. నాలుగైదు పల్లీలు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోలేదు, 4-5. ఈ పొడి కూడా ఉంచుకోవచ్చండి. మనకి ఏదైనా ఫ్రైలకు కూడా కూరలకు కూడా పనికి వస్తుంది అనమాట ఈ ఫ్రై. ఓకే అండి, ఇవన్నీ ఏగిపోయాయి. ఇక పక్కకు పెంచుకుంటున్నాను నేను ఒక ప్లేట్లో. ఇది ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 4 స్పూన్ల ఆయిల్ పోస్తున్నాను. కొంచెం తక్కువనే పోస్తున్నాను, 3.5 పోస్తున్నాను. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ చాప్ చేసుకున్నది ఉంది కదండి, ఇది వేసేసుకోవాలి దాంట్లో. ఇది ఇష్టము, ఆప్షనల్. మీరు ఆనియన్ లేకుండా కూడా ఒట్టి క్యారెట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం ఆనియన్ వేస్తే స్వీట్నెస్ తగ్గుతుందని నేను వేసాను. క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. ఇవి బ్రౌన్ కావాలండి ఆనియన్స్. ఇలా మెత్తగా చాప్ చేసుకోవాలండి, కొంచెం బర్సు మరీ మెత్తగా కాకుండా బర్సుగా చాప్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాను. ఆనియన్ ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తాను, సగం చెంచా. సాల్ట్ 1.5 సాల్ట్ వేస్తాను, తక్కువ కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెంచా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. అండి ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను.
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్గా. ఓకే అండి, కొంచెం బ్రౌన్ అయ్యాయి ఆనియన్స్. ఇప్పుడు ఈ క్యారెట్ వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటాను, 1 స్పూన్ అంతా. ఒక స్పూన్ అంతా మిరియాల పొడి వేస్తున్నాను. వేసి కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకోవాలి, లోలో మీడియంలో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గినాక లాస్ట్కి అది వేసుకోవాలి పొడి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇది కొంచెం ఉడికిందా లేదో చూసుకోవాలి. కొంచెం ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఈ పొడి వేస్తున్నాను. ఈ పొడి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి. మూడు స్పూన్లు వేసానండి. చూసుకోవాలి, కొంచెం పొడి పొడి ఇట్లా వస్తుంది ఇది వేస్తే. సో నేనైతే 3 స్పూన్లు వేసాను, ఇంకా తక్కువ పడింది. సో ఇంకొంచెం వేసుకుంటాను, ఇంకొక స్పూను. కారం అవసరం లేదండి, పచ్చిమిర్చి దీంట్లోనే ఎండుమిర్చి వేసాం కదా, సో కారం అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూను ధనియాల పిండి వేసాను కాబట్టి గరం మసాలా సగం స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే కారం మళ్ళీ ఎక్కువ అవుతుంది. మిరియాల పొడి అది వేసాను కదా కాబట్టి. ఇప్పుడు కలుపుకొని కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. ఇంకా నాకు తక్కువ పడిందండి అయితే. సో ఇది మొత్తం వేయించుకున్నదంతా వేసేస్తున్నాను నేను. ఈ పొడితోటి ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పుచారు అంచుకైనా రసానికైనా అన్నిటికీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొత్తిమీర వేసుకుంటున్నాను, లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై రెడీ.